నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో లెట్స్ టాక్ అబౌట్ టీజా టుడే. టీజా అంటే టీఈఎస్ఏ టిజా. సో టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్, టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అంటారనమాట దీన్ని. సో టీజా అసలు టీజే ఇది ఏంటి అండ్ బీయింగ్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ టీజాకి నాకు ఏంటి సంబంధం? ఇన్ఫర్టిలిటీలో చాలా రకాల ప్రాబ్లమ్స్ చూస్తామండి హస్బెండ్స్లో, వైఫ్స్లో. సో వైఫ్కి పీసీఓడి అని, ట్యూబల్ బ్లాక్ అని, అలాగే హస్బెండ్స్లో జీరో స్పర్మ్ కౌంట్ అనేది కూడా నవ్ డేస్ ఐఎమ్ సీయింగ్ సో మెనీ పేషెంట్స్ రిపోర్ట్స్ విత్ జీరో స్పర్మ్ కౌంట్ వస్తున్నారు. అండ్ దే ఆర్ మాకు జీరో ఉందండి, మేము డోనార్కి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు, మా జీన్స్ ఉంటే బాగుంటుంది అని చాలా డిప్రెషన్తో ఉంటున్నారు. సో హౌ కెన్ వీ హెల్ప్ దెమ్? వాళ్ళ ఓన్ స్పర్మ్ వాళ్ళకి ఇవ్వడానికి మనం ఏం చేయొచ్చు? సో ఫర్ ఎజూస్పర్మియా అంటే మీకు జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నా లేదా వెరీ వెరీ లో స్పర్మ్ కౌంట్స్, మనము హై ఫ్రాగ్మెంటేషన్, హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉండి బాగా డ్యామేజ్ అయిన స్పర్మ్స్ అట్లా కనిపిస్తున్నాయి అంటే వన్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ యూ ఆల్ ఇస్ టీజా. నార్మలీ స్పర్మ్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? టెస్టిస్ లో ప్రొడ్యూస్ అవుతాయండి. టెస్టిస్ అంటే 2 balls విచ్ లై ఇన్ ద స్క్రోటమ్. సో 2 టెస్టిస్ లోంచి స్పర్మ్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ టెస్టిస్ నుంచి ఎపిడిడైమిస్, ఎపిడిడైమిస్ నుంచి వాస్ డిఫరెన్స్ ద్వారా త్రూ అవుట్ ద వే అది పాస్ చేసి దెన్ ఫైనలీ మాస్టర్బేట్ చేసిన లేదా ఇంటర్ కోర్స్ జరిగిన బయటికి రిలీజ్ అవుతుంది స్పర్మ్ శాంపిల్. సో ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ దారిలో చాలా వరకు ఇన్ఫెక్షన్సో లేదా పస్ సెల్సో లేదా ఆక్సిడేటివ్ స్ట్రెస్సో అన్నిటినీ దాంతోపాటు తీసుకుని లాస్ట్కి బయటికి వచ్చే స్పర్మ్ విల్ బి ఇంప్యూర్. సో ఇంప్యూర్ ఫామ్లో బయటకు వస్తుంది. బికాస్ ఇప్పుడు న్యూ బార్న్ బేబీ ఎలా ఉంటుంది, అలాగే పెద్దగా అయిన తర్వాత ఎలా ఉంటారు. సో న్యూ బార్న్ బేబీస్ వెరీ ప్యూర్, లైక్ అప్పుడే గర్భం నుంచి బయటకు వచ్చిన అలాగా స్పర్మ్ కూడా టెస్టిస్లో ఉన్నప్పుడు ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో బయటికి వచ్చే స్పర్మ్లో హై డ్యామేజ్, హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అలా కనిపించింది అనుకోండి, ఆర్ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళల్లో బయటికి వెళ్ళే దారిలో ఎక్కడైనా బ్లాక్స్ ఏర్పడటం వల్ల జీరో కౌంట్ వచ్చిందా, సో ఇలాంటి వాళ్ళకి మనం డైరెక్ట్గా టెస్టిస్ నుంచి స్పర్మ్ నీడిల్ వేసి తీస్తామన్నమాట. సో దీన్ని టీజా అంటారు. సో ఈ ప్రాసెస్కి అందరికీ స్పర్మ్స్ వస్తాయా? నెక్స్ట్ క్వశ్చన్. సరే మేము టీసా చేసుకున్నాం, మాకు జీరో స్పర్మ్ కౌంట్ ఉంది, అందరికి వస్తాయి. సో దీనికి కానీ మీరు కొన్ని బ్లడ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇఫ్ యువర్ హార్మోన్ లెవెల్స్ ఆర్ నార్మల్, మీ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్, టెస్టోస్టిరాన్ లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయంటే మీకు స్పర్మ్స్ టీజా ద్వారా రిట్రీవ్ అయ్యే ఛాన్స్ 70 to 80% ఉండొచ్చండి. సో రీసెంట్లీ ఐ హ్యాడ్ వన్ పేషెంట్, ఎగ్స్ వాళ్ళు మన దగ్గరకు అప్రోచ్ అయింది జీరో స్పర్మ్ కౌంట్కి. బట్ తనకి కౌంట్ జీరో ఎందుకు ఉంది మనం కనుక్కోగలిగాం. మధ్యలో పైప్లో బ్లాకేజ్ వచ్చేసింది. సో ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ బయటికి రాలేకపోతున్నాయి, బయటికి ఓన్లీ ఫ్లూయిడ్స్ వస్తున్నాయి, స్పర్మ్స్ అన్ని బ్లాకేజ్ ముందు వరకు ఆగిపోతుంది. సో బయటికి జీరో స్పర్మ్ కౌంట్ ఉంది కానీ టెస్టిస్లో యాక్చువల్లీ లాట్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉన్నాయి. ఇది మనం టెస్ట్ల ద్వారా కనుక్కున్నాము, స్కాన్ ద్వారా కనుక్కున్నాము. అండ్ తనకి టీజా ప్రొసీజర్ ద్వారా స్పర్మ్స్ తీసి వైఫ్ ఎగ్లో మనం ఇంజెక్ట్ చేసామన్నమాట టీజా నుంచి వచ్చిన స్పర్మ్. గెస్ వాట్, వాళ్ళు 15 days తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరగటం అయింది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత బ్లడ్ టెస్ట్ ఇచ్చారు. బ్లడ్ టెస్ట్లో కూడా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అండ్ ఆల్సో విత్ ట్విన్స్. సో సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి, అలాగని ఫాల్స్ రిపోర్ట్స్ చెప్పట్లేదండి. టుడే ఆల్సో వన్ ఆఫ్ ద పేషెంట్ హై డ్యామేజ్ టు ద స్పర్మ్, వెరీ వెరీ హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, 51% డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉందన్నమాట వాళ్ళలో కూడా ఇవాళే టీజా నుంచి స్పర్మ్స్ తీయటం జరిగింది. వీ హ్యావ్ అ స్పెషలిస్ట్ ఆండ్రాలజిస్ట్ విత్ అస్, తను వచ్చి టీజా చేస్తారు. స్పర్మ్ తీసి మనము బెస్ట్ స్పర్మ్ వెతకడానికి ట్రై చేశాము. సో అమ్మాయికి 5 to 6 eggs వచ్చాయి. సో మనకు 5 to 6 స్పర్మ్స్ సరిపోతాయి, 5 eggs కి 5 స్పర్మ్స్. సో మంచి స్పర్మ్స్ వెతకగలిగాము టీజా నుంచి. సో ఈ రోజే సక్సెస్ఫుల్ గా ఇక్సీ ప్రాసెస్ అయితే జరిగిపోయింది. ఇక్సీ అంటే స్పర్మ్ ని ఎగ్ లోపల ఇంజెక్ట్ చేసే ప్రొసీజర్ ని ఇక్సీ అంటారు. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ ఎంబ్రియోస్ ఎట్లా ఫామ్ అవుతాయి అని. సో ఆయనకి ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కి అసలు మంచి స్పర్మ్ దొరకడమే కష్టం, బట్ టీజాలో మనము ట్రై చేసి మంచి స్పర్మ్ తీసుకోగలిగాము. సో ఈ టీజా ప్రొసీజర్ గాను వాట్ ఎవర్ ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి, ఇది కూడా ఒకటి ఉంటుంది. ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ బిఫోర్ ద టీజా అండ్ కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్ బిఫోర్ టీజా తీసుకుంటే టీజాలో మంచి స్పర్మ్ దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ టీజా అనెస్థీషియాలో చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు మత్తిచ్చి టెస్టిస్లో నీడిల్ వేసి తీస్తారు. సో మత్తిస్తారు కాబట్టి మీరు ఫాస్టింగ్ లో రావాల్సి ఉంటుంది. టీజా ప్రొసీజర్ ఏమీ తినకుండా ఏమీ తాగకుండా రావాల్సి ఉంటుంది. ఇది వన్ మోర్ థింగ్. ఆఫ్టర్ టీజా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి?
యూ హ్యావ్ టు వేర్ టైట్ అండర్వేర్ అండి, బికాస్ టెస్టిస్ బాగా పెయిన్ఫుల్ ఉంటుంది. టెస్టిస్ నార్మలీ వెరీ సెన్సిటివ్ ఆర్గన్, బట్ దాంట్లో నీడిల్ వేసి తీయటం అనేది అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. అది మనం అనస్థీషియాలో చేస్తాం కాబట్టి మీకు ఆ పెయిన్ తెలియదు, బట్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ మైల్డ్ పెయిన్ యుల్ హ్యావ్. దానికి కూడా టెస్టిస్ సపోర్ట్ బాగా ఇచ్చి బరువు పనులు ఏం చేయకుండా ఒక 1 వీక్ వరకు ప్రాపర్ సపోర్ట్ ఇస్తే కనుక తొందరగా హీల్ అయిపోయి అబ్సల్యూట్లీ నార్మల్ గా మీ టెస్టిస్ తయారవుతుంది. అండ్ టెస్టిస్ లో నీడిల్ వేస్తే ఏమైనా ప్రాబ్లమా, మళ్ళీ టెస్టిస్ ఇంకేమైనా డ్యామేజ్ అవుద్దా? నథింగ్ అండి, జస్ట్ అ స్మాల్ నీడిల్ వీల్ పుట్ ఇన్ సైడ్ అండ్ కమ్ అవుట్ అంతే. దీని వల్ల మీకు పెద్దగా డ్యామేజ్ అనేది ఏమీ ఉండదు. ఆఫ్టర్ దాట్ అబ్సల్యూట్లీ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ మీరు రెగ్యులర్ వర్క్స్ మీరు రెజ్యూమ్ చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. సో మీకు కనుక ఎనీ ఆండ్రాలజిస్ట్ ఆర్ మీ స్పర్మ్ రిపోర్ట్ లో మీకు టీజా అవసరము అని చెప్తే డెఫినెట్లీ we recommend you to visit 49 at LV Nagar branch, and also all the branches we have andrologist available. So successful ga chaala mandiki teaser dwara manam pregnancies andinchagaligamu. I hope you'll be one of them. Thank you so much.